తిరుపతి రోజు వచ్చిన ఈవినింగే బయటికైతే వెళ్ళాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మా వదిన వాళ్ళ అబ్బాయి బర్త్‌డే అనమాట. సో, వాడికి డ్రెస్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. అన్నయ్య డ్రెస్ తీసుకుంటే ఇంకా చెల్లికి ఊరుకుంటుందా? ఐ మీన్ ఊరుకున్నా, ఊరుకోకపోయినా అలా ఉండదు గదా! సో, అందుకనే తనకు కూడా అయితే షాపింగ్ చేసేసామనమాట. మేమైతే వైజాగ్ సీఎంఆర్ సెంట్రల్‌కొచ్చాము. సెంట్రల్‌లో మనకు అన్నీ దొరికేస్తాయి. మోస్ట్‌లీ మేము ఎక్కువ షాపింగ్ సీఎంఆర్‌లోనే చేస్తాం కాబట్టి, ఇంకా మాకు దగ్గరలో అది ఉందని చెప్పి అయితే వచ్చాము. ఇంకా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మాల్స్‌కి వాటికి వెళ్ళడం వాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. పాప అయితే అట్లా ట్రైన్ ఎక్కింది. ఇంకా షాపింగ్ చాలా చేసి 2 అవర్స్ అయితే షాపింగ్ చేశారు ఇద్దరు. ఇద్దరు వాళ్ళకి నచ్చినవే తీసుకున్నారు. వీ మేడ్ దెమ్ టు సెలెక్ట్. మేము అసలు ఇది తీసుకోండి, అది తీసుకోండి అని ఏమీ చెప్పలేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ కిడ్స్ నౌ. వాళ్ళకి తెలిసొచ్చే ఏజ్ వచ్చింది కాబట్టి మనం వాళ్ళనే డిసైడ్ చేసుకొని వాళ్ళనే చూస్ చేసుకోమని చెప్పాలి. అలా చెప్పడం వల్ల వాళ్ళకి వాళ్ళ చాయిస్ ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎప్పుడు ఫోర్స్ చేసి ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పకూడదు. ఇట్స్ దేర్ విష్. వాళ్ళు చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా కరెక్ట్‌గా ఉండగలరు అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. వి మస్ట్ మేక్ దెమ్ టు లెర్న్ ఆల్ ద థింగ్స్. ఆ తర్వాత ఇంకా బర్గర్ కింగ్‌కి అయితే వచ్చాము. మినిమల్‌గా కొన్నే తీసుకున్నాం. ఎందుకంటే ఇంట్లో అత్తమ్మ ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పారు. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది హనుమంత్ వాక దగ్గర, ఎప్పుడూ ఉండేదే. కానీ వీకెండ్స్‌లో ఇంకా ఎక్కువ ఉంటుంది కదా! లాస్ట్‌లో ఐస్ క్రీమ్‌తోనైతే నేనైతే నా డేని ఎండ్ చేసేద్దామని అనుకున్నాను. కానీ మా హస్బెండ్ ఏమో ఎందుకు బిర్యానీ తిందాము అని చెప్పన్నారు. కానీ మేము ఆ రోజు పూజ చేసాం కాబట్టి బిర్యానీ తినలేదు. వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం.